Hello everyone, welcome back to my YouTube channel. నేను మీ అఖిల్. ఆఫ్టర్ 1 వీక్ టొరంటో నుంచి వచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత ఈ రోజు నాకు డే ఆఫ్. బైక్ ఇంకా వాష్ చేయలేదు. సో ప్లాన్ ఏంటంటే ఈ రోజు వెళ్ళి కాఫీ తెచ్చుకొని ఒక ప్యాకేజ్ అయితే ఆర్డర్ ఇచ్చాను. అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. వెళ్ళి అది పిక్ చేసుకొని వచ్చి బైక్ తీసుకొని విల్ గో వాష్ ద బైక్ టుడే. దట్స్ ద ప్లాన్. అండ్ లెట్స్ సీ. ఇట్స్ 25 degrees వేడిగా అయితే ఉంది. చూద్దాము. చెమటలు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ నాకు. లెట్స్ గో గెట్ కాఫీ ఫస్ట్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇప్పుడైతే మనం టిమ్ మోడల్స్ డ్రైవ్ త్రూకి వచ్చాం అనమాట. కాఫీ తీసుకుందాం. మీ లేడీ ఎవరో చూసుకోకుండా ఫోన్ మాట్లాడుతూ పోతుంది. షో దట్ ఇండియన్ లేడీస్. ఇక్కడ డ్రైవ్ త్రూ ఏంటంటే 5-10 minutes లో అయిపోతుంది అనమాట. లోపలికి వెళ్తే జనాలు ఉంటారు. సో మోస్ట్లీ ఐ ప్రిఫర్ డ్రైవ్ త్రూ. లెట్స్ సీ. వాట్ డు యు వాంట్? Hi, can I get a medium triple and a medium steep tea with 2 cream, please? Medium steep tea, 2 cream? Yeah. Thank you. So 436 అనమాట మన కాఫీ. ఓ నైస్ బైక్. Yamaha MT-06 I guess. Oh nice car in the front too. ఇక్కడ స్పోర్ట్స్ కార్స్ చాలా కామన్ గా కనిపిస్తాయి అనమాట. ల్యాంబోస్ అవి కూడా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కదా. ఐ షో యూ ఇఫ్ ఐ కెన్ సీ వన్. ల్యాంబోస్ అండ్ మెక్లారెన్స్. ఇట్స్ వెరీ కామన్ హియర్. షో దట్ డాట్ చార్జర్ ఆర్ ఛాలెంజర్. ఇప్పుడు సమ్మర్ లో అంతా బయటకు వస్తాయి అనమాట అట్లాంటి కార్స్. టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. మార్నింగ్ కాఫీ తాగిన తర్వాత వెళ్ళి ప్యాకేజ్ అయితే తెచ్చుకున్నాము. బేసిక్లీ గోప్రో హెడ్ స్ట్రాప్ ఇంకా చెస్ట్ స్ట్రాప్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో అదే మన ప్యాకేజ్ అది తెచ్చేసుకున్నాను. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు వాష్. మీకు యాక్చువల్లీ చూపిస్తాను బైక్ ఎంత ఘోరంగా ఉందో. సో దిస్ ఈజ్ మై కార్. హ్యుండై టూసాన్. అంత నీట్గా అయితే లేదు ప్రస్తుతానికి. వర్షం పడ్డది ఈ మధ్య. సో అంత దుమ్ము అయిపోయింది. సో వచ్చినప్పటి నుంచి బైక్ ఇలాగే ఉంది. చూడండి అంతా ఎలా ఉందో. ఫుల్ డెడ్ బగ్స్ అంతా. సో ఇప్పుడైతే వెళ్ళి మనం వాష్ చేసుకుందాం. అండ్ దీన్ని కొంచెం కిందకి దించుతాను. అది చాలా పైకి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ కొంచెం చిరాకేస్తుంది. మొత్తం వ్యూ బ్లాక్ చేస్తుంది అది. ఐ హోప్ దిస్ హెల్ప్స్. అండ్ మైక్ కూడా నేను చేంజ్ చేశాను. అంత లాస్ట్ వ్లాగ్ చూసాను అనమాట. మనం టొరంటో వెళ్ళింది. ఫుల్ ఘోరంగా ఉంది విండ్ నాయిస్. సో మైక్ పొజిషన్ అయితే చేంజ్ చేశాను. ఐ హోప్ దిస్ వర్క్స్. ఇప్పుడు మనం బండిని ఎలా తీయాలి బాబు? బైక్ ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే ఎవరికి అంత ఈజీ ఇక్కడ కార్స్ అక్కడెక్కడ పార్క్ చేసేస్తారనమాట. సో అది దొబ్బేడ లైక్ ఇఫ్ ఎనీబడి ట్రైస్ టు స్టీల్ ఇట్స్ నాట్ ఈజియర్ ఫర్ దెమ్ అని అలా పెట్టాను అనమాట. నాకు కూడా ఈజీగా లేదా తీయడానికి. సారీ బేబీ, చాలా రోజుల తర్వాత నేను తీసాను. లెట్స్ గో గెట్ యూ వాష్డ్. మొత్తం దుమ్ము అయిపోయింది అంతా. ఫ్యూల్ కూడా లేదనుకుంటా. చూడాలి ఎంత ఉందో. 60 kilometers. సో వీఆర్ జస్ట్ గోయింగ్ టు రివర్ వ్యూ. అదొక 5-6 kilometers. సో ఇప్పుడైతే ఫ్యూల్ ఏం చేయను. అండ్ మేబీ రేపటి నుంచి ఆఫీస్కి బైక్ మీద వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈజియర్. వర్షం కూడా తగ్గినట్టుంది. అండ్ 29 degrees ఉంది ఇప్పుడు. లంచ్ అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు క్లీన్ చేయడమే మెయిన్ టాస్క్. వెళ్ళైతే మనం చైన్ లూప్ చేసేసుకొని అండ్ దెన్ విల్ స్టార్ట్. చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశాను బండి. దీన్ని అయితే ఇప్పుడు వెళ్ళి నీట్గా వాష్ చేసేసుకొని అండ్ వీలైతే వెళ్ళి బైక్ కవర్ కూడా ఒకటి కొంటాను. అండ్ ఇంకోటి ఐ కీప్ ఇట్ ఎ సర్ప్రైజ్. కీప్ వాచింగ్ ఫర్ ద నెక్స్ట్. ప్లీజ్ వాచ్ ద నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ ఈస్ గోన్ బి న్యూ చాప్టర్ ఇన్ మై లైఫ్. I think you will also be surprised and I think you will also be liking the video. So yeah, please subscribe. ఇది కిందకి దించిన తర్వాత ఐ హోప్ ద వ్యూ ఇస్ నైస్. స్కూల్ బస్. ప్లీజ్ ఐ రియలీ హోప్. ఎందుకంటే చాలా ఘోరంగా ఉండే లాస్ట్ వ్లాగ్లో విండ్ నాయిస్.
అండ్ మోస్ట్లీ నేను టొరంటో టు మంగ్టన్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయను, ఎందుకంటే ఆ వీడియోస్ చూశాను, విండ్ నాయిస్ చాలా దరిద్రంగా ఉంది, అసలు వ్లాగ్ అంతా ఖరాబ్ అయిపోయింది. వ్లాగ్ అంతా చాలా చండాలంగా వచ్చింది, అందుకని అదైతే అప్లోడ్ చేయట్లేదు. అండ్ ఇట్స్ బోరింగ్ గైస్, రూట్ కూడా సేమ్ మీరు చూసిందే, అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం అనిపించలేదు నాకు. ఇప్పుడైతే మనం ఆ లైన్లోకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్నది స్లోగా చూసుకొని వెళ్ళాలి. కనిపించదు ఎక్సెప్ట్ ఇది, అండ్ ఆ డెడ్ బగ్స్ వల్ల అసలు ఇంకా ఏం కనిపించినట్లేదు మీకైతే. సో యా, లెట్స్ గో గెట్ అవర్ బైక్ వాష్డ్. యాక్చువల్గా సెనా ఆన్ చేసుకోవడం మర్చిపోయాను. సారీ, నాట్ సెనా, కార్డో. చాలా షిఫ్ట్స్ చాలా టైరింగ్ ఉంటుంది. ఐ మీన్ నాట్ టైరింగ్, ఐఎమ్ యూస్ టు దిస్ అండ్ ఐ లైక్ మై జాబ్. సో ఫన్గా అయిపోయింది. బట్ 7 weeks స్ట్రైట్ 7 days ఎప్పుడు వర్క్ చేయలేదు, కొంచెం టైర్ అయ్యాను అట్ ది ఎండ్ ఆఫ్ ద వీక్. బట్ యా, ఈరోజు ఆఫ్ వచ్చింది, ఈరోజు కొద్దిగా టైం వచ్చింది. ఈరోజు మోస్ట్లీ ఐ కుక్ బిర్యానీ, ఐఎమ్ ప్లానింగ్ టు కుక్ బిర్యానీ, విల్ సీ. బిర్యానీ ఆర్ దోశలు తింటా, వచ్చింది దోశలు తినాలి ఈరోజు. దోశ విత్ టొమాటో చట్నీ, వావ్, నోరు ఊరిపోతుంది దాని గురించి మాట్లాడుతుంటానే. అండ్ మనం అయితే ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి, మేబీ నాట్, మేబీ ముందు నుంచి వెళ్దాం, నెక్స్ట్ లెఫ్ట్. ఇప్పుడు కరెక్ట్గా ఇది ఆఫీస్ వదిలే టైము, సో నాకు తెలిసి అందరూ ఇంట్లోకి వెళ్తున్నారు, లైక్ ఇంటికి వెళ్ళిపోతున్నారు రిటర్న్. ఆఫీస్ అండ్ స్కూల్స్ వదిలే టైం ఇది. మనమైతే రివర్ వ్యూ దగ్గరకు వచ్చేసామన్నమాట. అండ్ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, సో ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ ట్రైల్స్ ఉంటాయి అన్నమాట వాకింగ్కి వెళ్ళడానికి. మీరు జాగింగ్ ఆర్ సైక్లింగ్ ఎనీథింగ్ చాలా చాలా దూరం వరకు ఉంటుంది ట్రైల్స్. ఈ రివర్కి అలాగా, ఈ రివర్కి అలాంగ్ ఉంటుంది, ఇలా వెళ్ళి ఇటు సైడ్ వెళ్ళి అటు సైడ్ నుంచి రావడం అలాగే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఈ రివర్ అయితే ఇది చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు లో టైడ్ ఉంది. హై టైడ్ ఉన్నప్పుడు మాత్రం ఫుల్ వాటర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు పైన గ్రాస్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు ఉంటుంది వాటర్ లెవెల్. సో ఈరోజు లో టైడ్ ఉన్నట్టుంది. సో హై టైడ్, లో టైడ్ అంటే తెలియని వాళ్ళు ప్లీజ్ గూగుల్ చేయండి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కరెక్ట్ రావట్లేదు. సో ప్లీజ్ గూగుల్ హై టైడ్ అండ్ లో టైడ్. బట్ నౌ ఇట్స్ లో టైడ్ ఉంది, అందుకే వాటర్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ ఇందులో స్విమ్మింగ్ చెయ్యకూడదు, ఎందుకంటే కింద అంతా ఇట్స్ నాట్ సాలిడ్ గ్రౌండ్, అందులో ఇరుక్కుంటే మాత్రం అది ఊబిలాగా గుంజేస్తుంది లోపలికి. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి లైక్ చిన్న ప్లే గ్రౌండ్లా ఉంటుంది. ఇక్కడ ఇగోండి ఇక్కడ. అండ్ ఆ పాత్ కనిపిస్తుంది కదా, మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. కిడ్స్ ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు. అండ్ యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్ హియర్ విత్ యువర్ ఫ్యామిలీ, లైక్ అ పిక్నిక్ మేబీ. అండ్ అదో ఆ పాత కనిపిస్తుంది కదా, సో అదే ట్రయల్ అనమాట, వాకింగ్ ట్రయల్. ఈ రివర్ అలాంగ్ ఎంత దూరం వెళ్తే అంత దూరం వరకు ఉంది. అండ్ ఇంకో కొంచెం ముందుకెళ్తే ఒక బ్రిడ్జ్ ఉంటుంది, సో ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు నుంచి కూడా రావడానికి రూట్ ఉంది ఎక్కడో. సో ఇప్పుడైతే మనం వెళ్ళి మన కార్ వాష్ చేసుకుందాం. కొత్త అపార్ట్మెంట్ ఇది ఎప్పుడు కట్టారు బాబు? రివర్ వ్యూ వచ్చి చాలా రోజులు అయింది, సో నాకు కొత్తగా ఉంది అంతా. వావ్, ట్రాఫిక్ జామ్. నెక్స్ట్ వ్లాగ్ తర్వాత ఆ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మీకు వరల్డ్స్ లాంగెస్ట్ బ్రిడ్జ్ చూపిస్తాను. మాకు ఇక్కడ నుంచి ఒక 1.5 hour డిస్టెన్స్లో ఉంటుంది అనమాట, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ అని. సో మెయిన్ ల్యాండ్కి ఐలాండ్కి కనెక్ట్ చేసే బ్రిడ్జ్, దట్స్ ద వరల్డ్ లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట. 13 kilometers ఏమో 12 kilometers మీకు చూపిస్తాను. ఇట్స్ యాక్చువల్లీ ద వరల్డ్స్ లాంగెస్ట్ బ్రిడ్జ్ ఆన్ ఐస్ కవర్డ్ వాటర్, యా టు బీ ప్రిసైజ్. ఎందుకంటే వింటర్లో ఫుల్ ఐస్ ఉంటుంది అక్కడ, వాటర్ అది ఓషన్, బట్ వాటర్ మొత్తం ఐస్ గడ్డ కట్టిపోయి ఉంటుంది.
ఇప్పుడు లైవ్ వీడియో అండ్ వింటర్లో పిక్స్ ఏమైనా ఉంటే కూడా పెడతాను నేను. లోని $1 $2 ఇప్పుడు దానికోసం బ్యాంక్ ఎవడు వెళ్తారా బాబు అని. ఇక్కడైతే యూ కెన్ యూజ్ యువర్ క్రెడిట్ కార్డ్. ఐ హోప్ ఇట్స్ వర్కింగ్. అది పని చేయకపోతే ఇంత దూరం వచ్చి వేస్ట్, మనం టైం వేస్ట్ అంతే. సార్ దిస్ ఈస్ ద న్యూ బ్రిడ్జ్. ఇక ఆ పక్కన రోడ్ ఉంది కదా, ఆ ఫుట్పాత్, అలా దాన్ని ఫాలో అవుతూ ట్రైల్ కంటిన్యూ చేయొచ్చు. ఆ వాకింగ్ ట్రైల్ ఏదైతే అదే చూపించాను మీకు. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము. వెళ్ళి బైక్ వాష్ చేసుకుని మేబీ ఫ్యూల్ అయితే చేయను, ఎందుకంటే బైక్ ఎక్కువ వాడట్లేదు ఆఫీస్కి. వర్షం యాక్చువల్లీ మేబీ ఫ్యూల్ ఫ్రిక్ అదే వాటర్ వాష్, అదే మిస్ అయిపోయాం. ఇప్పుడు యూటర్న్ చేసుకొని వెళ్ళిపోదాం. సో దట్స్ ద వాటర్ వాష్. ఎవరు లేరు, అదేనా? ఇస్ దట్ ఇట్? I don't think that's the one. Oh, sorry guys. I got confused. Not that. అది కాదు యాక్చువల్లీ, ఇంకోటి ఉంటుంది. We have to cross the road. Oh. Traffic. సెకండ్ జాబ్ వచ్చేసి వాల్మార్ట్ క్యాషియర్గా జాయిన్ అయ్యాను. అండ్ థర్డ్ జాబ్ వచ్చేసి ఇది కాన్సెంట్రిక్స్. మీకు కనిపిస్తుందో లేదో చల్లలేదు. సో దట్స్ ద బిల్డింగ్. ఆ రెడ్ బిల్డింగ్ ఉంది కదా, అదేనమాట కాన్సెంట్రిక్స్. వర్క్ ఫ్రమ్ హోమ్. కోవిడ్ టైంలో లక్కీగా నాకు ఆ జాబ్ దొరికింది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండే నాకు. నౌ వీఆర్ హియర్ టు ద వాష్. It's empty, nobody's here, so nice, we can take our time. So yeah, వెళ్ళి నీడలో పార్క్ చేసేసుకొని actually కీస్ తీసేసేసి మనమైతే హెల్మెట్ తీసేస్తాం. సో yeah, that's how it's looking guys. We'll see you in a different mode. హెడ్ స్ట్రాప్ అయితే కొన్నాను, సో అది పెట్టుకుంటాను. ఇప్పుడు అది పెట్టుకొని విల్ వాష్ ద బైక్. Hey everyone, I hope it's nice and visible. View బాగోకపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. This is the first time I'm trying out this strap. So present మనం అయితే చైన్ క్లీన్ చేద్దాం. చైన్ క్లీన్ చేసి and then lube it. ఎక్కడే పడతాను. That's how you wash your bike in Canada. టైర్ ప్రెషర్ది ఊడిపోయింది స్టిక్కర్. సో జస్ట్ ఒక పిక్చర్ తీసుకొని అయితే పెట్టుకుంటా. సో యా, దట్స్ హౌ ద వాష్ ఇస్ డన్. వాష్ అయితే అయిపోయింది. దానికి కొద్దిసేపు అలాగ వదిలేసి కొంచెం ఎండిపోయిన తర్వాత ఐ లూబ్ మై చైన్ అండ్ దెన్ విల్ హెడ్ అవర్ వే బ్యాక్. Need to clean my screens and mirrors. అందుకే మెయిన్ ఈ క్లాత్ తెచ్చుకున్నాను. ఎస్పెషల్లీ okay, it's at least a little bit neat.
బర్డ్స్ అయితే అలాగే ఉన్నాయి, పోలేదు. థ్యాంక్ యూ బ్రో. హోప్ ఇట్లా డ్రై డౌన్ ఉందా, డ్రై ఇంటికి వెళ్ళి డ్రై అయిపోతున్నా. జస్ట్ ఒకసారి చైన్ కొంచెం అయితే దీనికి చైన్ స్ప్రే కొట్టేసి వెళ్ళిపోతాం మనం, ఎందుకంటే ఇక చాలా లేట్ చేసాం. కొద్దిగా దాన్ని ఒకసారి వాటర్తో క్లాత్ క్లీన్ చేసి నెక్స్ట్ అయితే మనం WD-40 కొట్టాలన్నమాట. ఎందుకంటే ఇది వాటర్ ఏమైనా ఉంటే కొంచెం ఎలిమినేట్ చేసేస్తుంది, వాటర్ ఎక్కువ రాకుండా, వాటర్ ఉండకుండా. ఇది కొట్టేసి ఒక 2 minutes ఉంచిన తర్వాత వీ కెన్ జస్ట్ క్లీన్ ఇట్ ఆఫ్ విత్ క్లాత్ అండ్ దెన్ లూప్ ద చైన్. సో ఇది వాటర్, ఎక్స్ట్రా వాటర్ మనకి ఏమైనా ఉంటే ఎక్స్ట్రా వాటర్ కంటెంట్ తీసేస్తుంది అది. జస్ట్ లెట్ ఇట్ సెట్ ఫర్ a minute and then loop the chain and you're good to go. ఆన్లో ఉంది కెమెరా అయితే ఆన్లో ఉంది, మరి వాయిస్ వచ్చిందో లేదో నాకైతే తెలీదు. లెట్స్ సీ వాట్ ఇట్ గోస్ ఆన్. 2-3 minutes అయింది ఇది అలా వదిలేసి. అండ్ ఇప్పుడైతే మనం దీన్ని వైప్ ఆఫ్ చేసేద్దాం. ఎక్స్ట్రా WD-40 ఏదైతే ఉందో అదంతా వైప్ చేయాలి నీట్గా. అండ్ కొద్దిగా క్లీన్ అయిన తర్వాత వీ కెన్ జస్ట్ పుట్ అవర్ లూప్. ఎందుకంటే వాటర్ ఉన్నప్పుడు చైన్ లూప్ చేస్తే అది కొంచెం రస్ట్లా ఫామ్ అవుతుంది. అదిగోండి ఇదంతా వింటర్లో స్టోరేజ్ పెట్టినప్పుడు ఫామ్ అయింది రస్ట్. సో అది పెరగకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా మనం అయితే చేసుకోవాలి చైన్ లూపింగ్. సో ఫస్ట్ నీట్గా అయితే ఇది క్లీన్ అయిపోయింది. Now the magic chain loop, the magic time. Okay, looping అయితే అయిపోయింది. Now it's time to go home. ఆ క్లాత్ అయితే ఇక్కడ వదిలేస్తాను. Actually, I'll keep this. You never know. Can't throw stuff off like that. See you guys on the bike. Hey everyone. So బైక్ అయితే వాష్ అయిపోయింది. అండ్ ఐ థింక్ మైక్ పొజిషన్ ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నట్టుంది మైక్. ఎక్సెప్ట్ వైజర్ ఓపెన్ చేస్తే తప్ప నాకు తెలిసి మీరు విండ్ నాయిస్ అయితే వినకూడదు, అదర్ దాన్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బెన్స్. బట్ అదర్ దాన్ దాట్ సో ఫార్ సో గుడ్. ఫ్యూల్ ఇప్పుడు కొట్టించుకోవాలా, యాక్చువల్లీ తర్వాత కొట్టించుకుంటా. అండ్ అబ్బో చెమటలు ఘోరంగా వచ్చినాయి నాకైతే. టీ-షర్ట్ మొత్తం తడిసిపోయింది వేడి వల్ల. అండ్ ఫస్ట్ వెళ్ళిన దాంట్లోకి కార్డు పనిచేయట్లేదు, లైక్ ఆ మెషిన్ కార్డు రీడ్ చేయలేదన్నమాట. అయితే పక్క దాంట్లోకి వచ్చాను, ఇంకొక అతను నాకంటే ముందుండే లైన్లో అడిగాను కెన్ ఐ యూజ్ దిస్ అంటే ఓకే యూజ్ చేసుకోండి అన్నాడు. ఆయన హీ వాజ్ యూజింగ్ ఎయిర్ వ్యాక్యూమ్ యూజ్ చేస్తుండే, లైక్ ఎయిర్ కార్లో వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసుకుంటుండే. సో నన్ను వాడుకోమన్నాడు. నేను మ్యాక్సిమం మొత్తం 10 minutes ఉన్నాను అంతే అందులో. సో 10 minutesలో క్లీన్ అయితే అయిపోయింది. ఇట్స్ నాట్ ప్రిటీ క్లీన్ బట్ బేసిక్ క్లీన్. కానీ దీని ఒకసారి ఫుల్ లైక్ ఇంటీరియర్ డీటెయిలింగ్కి ఇవ్వాలి ఒకసారి. ఇంటీరియర్ డీటెయిలింగ్ కాదు, లైక్ బైక్ డీటెయిలింగ్కి ఇవ్వాలి ఒకసారి, మేబీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్. ఎందుకంటే బైక్ డీటెయిలింగ్ ఇక్కడ చాలా కాస్ట్లీ అనమాట. $200-300 తీసుకుంటారు బైక్ ఆర్ కార్ ఎనీథింగ్ డీటెయిలింగ్ చేయడానికి. డీటెయిలింగ్ చేస్తే లైక్ టాప్ టు బాటమ్ నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. బట్ అంత మనీ నాకు బండి క్లీనింగ్కి $200-300 పెట్టాలంటే మనసు ఒప్పదు నాకు. బికాజ్ ఇట్స్ జస్ట్ అ మెటీరియల్. ఐ నో ఐ లవ్ మై బైక్ బట్ స్టిల్
$200-300 పెట్టి క్లీన్ చేయించే అంత రిచ్ కాదు నేను. సో యా, ఐ ట్రై టు క్లీన్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బై మై సెల్ఫ్. ఇఫ్ నాట్, గోవిందా, పోతే పోయింది, ఏదైతే అదైంది. సో లక్కీలీ కొన్ని బగ్స్ అయితే పోయాయి, బట్ ఇంకా కొన్ని ఉన్నాయి అలాగే. ఇంటికి వెళ్ళాక ఒకసారి వాటర్ వాష్ చేసే కదా, బ్రేక్స్ అంత పర్ఫెక్ట్గా పడట్లేదు, జాగ్రత్తగా ఉండాలి. Hey everyone, I hope it's nice and visible. View బాగోకపోతే please excuse me. This is the first time I'm trying out this strap. So present మనం అయితే chain clean చేద్దాం. Chain clean చేసి then we'll wash it and then lube it. ఎక్కడే పడతాను. ఐ హోప్ ఐ వ్లాగ్డ్ ఇట్ ప్రాపర్లీ. సూపర్ ఉంది, ఆరెంజ్ కలర్ నా ఫేవరెట్ కలర్. అందులో ఐ మీన్ ఆ పర్టికులర్ కార్లో ఆరెంజ్ నాకు నచ్చుతుంది. పోలీస్ స్టేషన్, బోల్డ్ పోలీస్ కార్లు ఉంటాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది స్టేషన్లోకి వెళ్ళిపోయి ఒక పోలీస్ బండి దొబ్బేసి సైరన్స్ ఆన్ చేసుకొని జీటీఏలో లాగా సిటీ మొత్తం తిరగాలని. అది అవి తీరని కోరికలు అనమాట, అవి పనికిరాని ఆలోచనలు అవి. నైస్ BMW ఫ్లిక్ సూపర్ M3. వావ్, M3 కాంపిటీషన్, క్రేజీ కార్. యార్ హోమ్. సో వాషింగ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఒక్కసారి క్లాత్ పెట్టి నీట్గా ఇదంతా తుడిచేస్తాను. గ్లాస్ ఐటమ్ మొత్తం, లైక్ ప్లాస్టిక్ ఐటమ్స్, విండ్షీల్డ్ ఏదో అన్నీ క్లీన్ చేస్తే సెట్ అయిపోతుంది. ఈ మధ్య ఎందుకో శాడలింగ్ చేయాలంటే చాలా నచ్చుతుంది. అంటే ఐ వాంట్ టు గెట్ యూస్ టు శాడలింగ్. ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు పనికి వస్తుంది మనకి. మా అపార్ట్మెంట్లో కొత్త ఈ కార్ కొన్నారు, నాకు చాలా నచ్చింది. అది మ్యాజ్దా మియాటా అని నేను అంట, బట్ దాని ఒరిజినల్ నేమ్ నాకు కరెక్ట్గా తెలియదు. సో దిస్ ఈజ్ హౌ వి పార్క్ అవర్ బైక్. ఇక్కడ ఎంతమంది బైక్ మీద కూర్చొని టైగర్ స్టాండ్ వేయగలుగుతారు? నేను వేస్తాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఓకే, బైక్ వాష్ ఇస్ డన్. ఒక్కసారి నా కార్లో ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటాయి, దీంతో ఒకసారి తుడిస్తే అయిపోతా. Yeah, see you guys. Hey everyone, this is the next day. నిన్న వ్లాగ్ ఎండ్ చేయలేకపోయాను, సో ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ guys. If you like the video till here, please like, share, comment and don't forget to hit the subscribe button. See you in the next vlog. Bye bye.